అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కృష్ణమూర్తి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఇన్ సంగారెడ్డి. ఈరోజు మనం స్ట్రోక్ గురించి చెప్పుకుందాం. స్ట్రోక్ లక్షణాలు ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే బీ ఫాస్ట్ గుర్తుపెట్టుకోండి. బీ అంటే బ్యాలెన్స్, ఒక్కోసారి నడుస్తున్నప్పుడు ఉన్నటువంటి బ్యాలెన్స్ కోల్పోయినట్టయినా. ఈ అంటే ఐసైట్, ఒక్కోసారి సడన్గా కంటి చూపు పోవడము లేదంటే మందగించడం. అలాగే ఎఫ్ అంటే ఫేస్, ఒక్కోసారి మూతి వంకరపోవడము. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, ఆర్మ్ గ్రూపింగ్ అంటే ఒక్కోసారి చేతిలో ఉన్నటువంటి వస్తువులు జారిపోవడము, చేతిలో ఏ పని చేయలేకపోవడము, ఒక్కోసారి కాలు చేతులు పడిపోవడము. అలాగే స్పీచ్, ఎస్ అంటే స్పీచ్, ఒక్కోసారి ఉన్నటువంటి మాట నత్తి రావడము లేదంటే మాట కంప్లీట్గా పోవడము, ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఇలాంటి కనుక మీ చుట్టుపక్కల మిత్రులకు, మీ బంధువులకు, అలాగే మీ శ్రేయోభిలాష్ ఎవరికైనా గమనించినట్టయితే టీ స్టాండ్స్ ఫర్ టైం, విత్ ఇన్ షార్ట్ టైంలో ఎంత వీలైతే అంత తొందరగా, మ్యాక్సిమం ఒక్కోసారి 4 to 4.5 hours వచ్చినా కూడా కొన్ని ప్రాపర్ డయాగ్నోస్ చేసి సరైన టైం అందించినట్లయితే వాళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళతో పాటు వాళ్ళని ఫ్యూచర్లో పక్షవాతం నుంచి కాపాడడం, అంటే ఒక అంగవైకల్యం నుంచి కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీ తోటి వారికి సహాయపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.